సార్, ఇది ఏమీ వైరస్ కాదు, ఇది సిస్టమ్ లూప్. నాకు కేవలం 2 నిమిషాలు ఆ కుర్చీపై కూర్చొనివ్వండి, నేను దీన్ని బాగుచేస్తాను. ఈ చెత్త ఏరుకునే బిచ్చగాడికి లోపలికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది? గార్డ్స్, వీడి మెడ పట్టుకుని బయటికి విసిరేయండి. ఈ రోడ్డు మీద తిరిగే కుర్రాడు మనకు సాఫ్ట్వేర్ నేర్పిస్తాడా? సార్, దీన్ని బాగుచేయడం మీ కోట్ల విలువైన మెషిన్ల వల్ల కాదు, ఎందుకంటే ఇది ఏ సామాన్యమైన వైరస్ కాదు, సేఫ్ గార్డ్. దీని తాళం చెవి ఏ సాఫ్ట్వేర్లోనూ లేదు, నా దగ్గర ఉన్న ఈ చిరిగిన డైరీలో ఉంది. ఈ పిచ్చి పిల్లాడిని ఆపండి, వీడు ఒక్క బటన్ తప్పగా నొక్కినా వినాశనం వచ్చేస్తుంది. వీణ్ణి బయటికి తోసేయండి. ఫ్రెండ్స్, అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్ మెయిన్ సర్వర్ లూప్లో చిక్కుకున్నప్పుడు వేల మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. పెద్ద పెద్ద విదేశీ ఇంజనీర్లు చేతులెత్తేశారు. కాని అప్పుడు ఈ చెత్త ఏరుకునే పిల్లాడు, సార్, నేను దీన్ని బాగుచేస్తాను అని చెప్తాడు. మొదట అందరూ అతన్ని ఎగతాళి చేశారు, బయటకు నెట్టేశారు. కాని ఆ చెత్త ఏరుకునే పిల్లాడు తరువాతి 2 నిమిషాల్లో ఏం చేశాడో తెలిస్తే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇంజనీర్ల కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఇంతకీ ఆ చెత్త ఏరుకునే పిల్లాడి అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలవుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన పూర్తి వేగంతో నడుస్తోంది. ప్రతి నిమిషం రన్వేపై భారీ విమానాలు దిగుతున్నాయి మరియు ఎగురుతున్నాయి. వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాల వైపు సాగుతున్నారు. కొంతమంది తన కుటుంబాన్ని కలవడానికి, మరికొంతమంది బిజినెస్ డీల్ కోసం బయలుదేరుతున్నారు. కాని అప్పుడు అకస్మాత్తుగా ఒక్క క్షణంలో అంతా ఆగిపోయింది. ఎయిర్పోర్ట్ యొక్క ప్రధాన ఫ్రేమ్ సర్వర్ పూర్తిగా క్రాష్ అయింది. దీనర్థం ఒక పెద్ద విపత్తు మొదలయ్యే స్థితి. ఎందుకంటే ఆ క్షణంలో ఆకాశంలో 50కి పైగా విమానాలు ప్రయాణిస్తున్నాయి. కాని సర్వర్ నిలిచిపోవడంతో అవన్నీ ఒక్కసారిగా రాడార్ స్క్రీన్ల నుంచి మాయమయ్యాయి. ఇప్పుడు ఆ విమానాలు గాలిలో అందంగా మారాయి. పైలట్లకు తమ ముందు మరో విమానం ఉందో లేదో తెలియదు. తాము ఏ ఎత్తులో ప్రయాణిస్తున్నారో, దిగేందుకు కింద ఉన్న రన్వే ఖాళీగా ఉందో లేదో కూడా స్పష్టత లేదు. ప్రతి సెకండు ప్రమాదానికి దగ్గరవుతున్న క్షణంలా మారింది. మిస్టర్ ఖన్నా ముఖం చెమటతో పూర్తిగా తడిసిపోయింది. అతడి మనసులో ఒకే భయం, తరువాతి 20 నిమిషాల్లో సర్వర్ మళ్లీ పనిచేయకపోతే ఏమవుతుంది? ఆకాశంలో ఎగురుతున్న ఈ ఇనుప పక్షులు ఒకదానితో ఒకటి ఢీకొని అగ్నిగోళాలుగా మారే ప్రమాదం ఉంది. వేలాది అమాయక ప్రయాణికుల ప్రాణాలు ఈ క్షణంలో మృత్యుద్వారం ముందు నిలబడి ఉన్నాయి. కోట్ల రూపాయల ఆర్థిక నష్టమైతే కేవలం ఆరంభం మాత్రమే. ఈ విపత్తును ఆపడానికి సమయం చాలా తక్కువగా మిగిలింది. సో వెంటనే దేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్కు ఎమర్జెన్సీ కాల్ చేయబడింది. కొద్ది నిమిషాల్లోనే నగరంలోని టాప్ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు. అమెరికా మరియు జర్మనీ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లతో వీడియో కాల్ ప్రారంభమైంది. కోట్ల రూపాయల బ్యాకప్ సిస్టమ్సు మరియు సూపర్ కంప్యూటర్లను పనిలో పెట్టారు. కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆశలు ఆవిరవుపోతున్నాయి. ఒక విదేశీ ఇంజనీర్ మానిటర్పై తన తల పట్టుకుని అన్నాడు, ఇది అసాధ్యం. ఇది ఏ సామాన్యమైన వైరస్ కాదు. ఇది ఒక లూప్. ఇది సిస్టమ్ను లోపల నుండి లోపలికే అంతం చేస్తోంది. దీన్ని బాగుచేయడానికి కనీసం 24 గంటలు పడుతుంది. అయితే ఆ మాటలు వినగానే మిస్టర్ ఖన్నా తన గంభీరమైన స్వరంతో, మన దగ్గర 24 గంటలు లేవు, కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ సర్వర్ ప్రారంభం కాకపోతే రేపటి సూర్యుణ్ణి వేల మంది చూడలేరు. ఏమైనా చేయండి, కాని దీన్ని స్టార్ట్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. అంతేకాకుండా ప్రయాణికులందరూ భయంతో అరుస్తున్నారు మరియు అధికారులు తమ ప్రాణాలను కాపాడుకునే మార్గాలను వెతుకుతున్నారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్ అవతలివైపు వీఐపీ గేట్ బయట ఎక్కడైతే తళతళలాగే కార్లు నిలబడి ఉన్నాయో అక్కడ చెత్తకుప్ప దగ్గర 10 ఏళ్ల ఆర్యన్ తన చిరిగిన సంచిలో ఖాళీ బాటిళ్లను నింపుతున్నాడు. దుమ్ముతో నిండిన ముఖం మరియు నగ్నపాదాలతో ఉన్న ఆర్యన్ని చూసి ఈ పిల్లాడి రక్తంలో ఒక ఆర్కిటెక్ట్ రక్తం ప్రవహిస్తోందని ఎవ్వరూ ఊహించలేరు. ఆర్యన్ ప్రతిరోజూ వచ్చి ఈ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకునేవాడు. ఈరోజు కూడా అతను ఉదయం నుండి చెత్త ఏరుతున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. అందుకే ఆర్యన్ తన సంచిని భుజంపై వేసుకుని నగరం చివరలో ఉన్న ఒక పాత మురికివాడ వైపు బయల్దేరాడు. అక్కడ అతని తల్లి సుమిత్ర ఎదురుచూస్తోంది. సుమిత్ర ఒకప్పుడు ఈ నగరంలోనే అత్యంత విలాసవంతమైన బంగ్లాకు యాజమాని. కాని ఈరోజు ఆమె ఇతరుల బట్టలు ఉతికి జీవనం సాగిస్తోంది. ఆర్యన్ తండ్రి ఒకప్పుడు ఈ విశాలమైన ఎయిర్పోర్ట్ అసలు యాజమాని మరియు ఒక జీనియస్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కూడా. అయితే అతనిని తన సొంత తమ్ముడు మోసం చేసి మొత్తం దోచుకున్నాడు. అంతేకాకుండా యాక్సిడెంట్ అనే పేరుతో అతన్ని హత్య చేశారు మరియు రాత్రికి రాత్రే సుమిత్ర మరియు చిన్నారి ఆర్యన్ను రోడ్డుపైకి విసిరేయడం జరిగింది. సుమిత్ర ఆర్యన్ను గతంలోని గాయాల నుండి రక్షించడానికి తన తండ్రి ఎవరో ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆర్యన్ దగ్గర అతని తండ్రి చివరి గుర్తు ఒకటుంది. అదే ఒక నల్లని పాత డైరీ. ప్రతిరాత్రి లాంటను వెలుతులో ఆర్యన్ తన తల్లి పక్కన కూర్చొని ఆ డైరీని చదివేవాడు. సుమిత్రకు ఆర్యన్ కేవలం బొమ్మలు చూస్తున్నాడని అనిపించేది. కాని ఆర్యన్కు ఆ డైరీ ఒక నిధి. ఎందుకంటే ఆర్యన్ తండ్రి ఆ డైరీలో కోడింగ్ రహస్యాలను రాశారు.
అవి ప్రపంచంలోని ఏ పుస్తకంలోనూ లేవు. ఆ డైరీలోని ఒక పేజీపై పెద్ద అక్షరాలతో ద గోస్ట్ ఇన్ ద మెషీన్ అనే పేరుతో ఎర్రర్ కోడ్స్ మరియు వాటి యొక్క రేఖాచిత్రాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఎయిర్పోర్ట్ స్క్రీన్పై అవే ఎర్రర్ కోడ్స్ మెరుస్తున్నాయి. అయితే ఆర్యన్ భోజనం చేసిన తర్వాత మళ్లీ చెత్త ఏరుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్లాడు. కానీ ఈసారి ఎయిర్పోర్ట్కు వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఎయిర్పోర్ట్ అంతటా కేకలు, ఏడుపులు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ సైరన్లు మరియు పోలీస్ వాహనాల మోత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కమాండోలు 4 వైపులా మోహరించారు. ఆర్యన్ జనం మధ్యలో నుంచి దారి చేసుకున్నాడు. అక్కడ ఉన్న జనం వణుకుతున్నారు. దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ పూర్తిగా గుడ్డిగా అయిపోయింది. సర్వర్ నిలిచిపోవడంతో విమానాల సంబంధం తెగిపోయింది. పైన ఆకాశంలో ఎగురుతున్న వేల మంది మృత్యు ముసాఫిర్లుగా మారారు. ఎందుకంటే సర్వర్ లేకుండా 2 విమానాలు ఢీకొనకుండా ఆపడం అసాధ్యం. అప్పుడే ఆర్యన్ దృష్టి ఎయిర్పోర్ట్ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఆ 50 అడుగుల భారీ డిజిటల్ స్క్రీన్పై పడింది. ఎప్పుడూ ఫ్లైట్ టైమింగ్స్ చెప్పే ఆ స్క్రీన్ ఈరోజు రక్తంలా ఎర్రగా మారింది. దానిపై తెల్లని రంగులో కొన్ని కోడ్స్ మెరుపుల్లా కనిపిస్తున్నాయి. క్రిటికల్ ఎర్రర్ 0x5 లాజిక్ గేట్ షట్డౌన్ అని ఆ డిజిటల్ స్క్రీన్పై రాసి ఉంది. ఆర్యన్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని మురికి ముఖం అకస్మాత్తుగా గంభీరంగా మారింది. అతని కళ్ల ముందు ఏదో సినిమాలాగా అతని తండ్రి పాత డైరీలోని పేజీ నంబర్ 42 తిరగసాగింది. ఇది అదే. ఆర్యన్ ఎండిపోయిన పెదవుల నుండి నెమ్మదిగా మాటలు వచ్చాయి. ఇది ఏదో లోపం కాదు, ఇది లాజిక్ గేట్ షట్డౌన్. ఒకవేళ సిస్టమ్ ఎప్పుడైనా ఈ వలలో చిక్కుకుంటే ఎవరో దాని మూలాలపై దాడి చేశారని అర్థం చేసుకో అని తన తండ్రి డైరీలో ఒక ఎర్రని సర్కిల్ గీసి రాసిన విషయం అతనికి గుర్తుకొచ్చింది. బహుశా తన తండ్రి తనని సిద్ధం చేసిన క్షణం ఇదేనని ఆర్యన్ గ్రహించాడు. అతను ఒక్క క్షణం కూడా ఆగలేదు. తన సంచిని అక్కడే వదిలేసి తన మురికివాడవైపు ప్రాణాలు పెట్టి పరిగెట్టాడు. తన నగ్నపాదాలు వేడి రోడ్డుపై కాలిపోతున్నాయి. కాని అతనికి ఆ నొప్పి తెలియడం లేదు. అతనికి ఆ డైరీ మాత్రమే కావాలి. సో కొంత సమయం తర్వాత ఆర్యన్ తన గుడిసెకు చేరుకున్నాడు. నేలను తవ్వి మంచం కింద దాచిన ఆ నల్లని డైరీని బయటకు తీశాడు. వణికిపోతున్న చేతులతో పేజీలు తిప్పాడు. పేజీ నంబర్ 42. అతని కళ్లలో మెరుపొచ్చింది. ఎందుకంటే అక్కడ అతని తండ్రి చేతిరాత ఉంది. ఒకవేళ మెయిన్ సర్వర్ ఎప్పుడైనా ఈ లూప్లో చిక్కుకుంటే ప్రపంచంలోని ఏ యాంటీవైరస్ దీన్ని బాగుచేయలేదు. దీన్ని బయట నుండి కాదు, కంటిన్యూయస్ రూట్ లోపలికి వెళ్లి ఒక మాన్యువల్ కమాండ్తో బ్రతికించవచ్చు. గుర్తుంచుకో, రూట్ కమాండ్ మాత్రమే చివరి మార్గం. కింద కోడింగ్కు సంబంధించిన 10 పొడవైన లైన్లు రాసి ఉన్నాయి. ఆర్యన్ ఆ లైన్లను ఒక మంత్రంలా తన మెదడులో నింపుకున్నాడు. అతను డైరీని తన చొక్కాలోపల ఛాతీకి గట్టిగా నొక్కిపట్టుకుని మళ్లీ ఎయిర్పోర్ట్ వైపు పరిగెత్తాడు. అతను మెదడులో ఒకే ఆలోచన సాగుతోంది. తను ఎలా అయినా ఆ ప్రజలందరినీ కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎయిర్పోర్టు విఐపి ఎంట్రన్స్ వద్దకు చేరుకోగానే ఒక బరువైన చెయ్యి అతన్ని వెనక్కి నెట్టింది. ఏయ్ బిచ్చగాడా, ఎక్కడికి దూరిపోతున్నావు? వెళ్ళెక్కడి నుండి అంటూ అక్కడున్న ఒక గార్డ్ ఆర్యన్ను బయటికి తోసేస్తాడు. సో ఆర్యన్ కింద పడిపోతాడు. అతని మోచేయి రాసుకుపోయింది. కాని అతను మళ్లీ నిలబడ్డాడు. సర్, నా మాట వినండి, ఆర్యన్ బతిమైలాడు. అతని స్వరంలో ఒక వింతైన బరువుంది. లోపల కంప్యూటర్ పాడవలేదు, అది లాక్ చేయబడింది. దాన్ని ఎలా తెరవాలో నాకు తెలుసు. ఒకవేళ నేను లోపలికి వెళ్ళకపోతే పైన ఆకాశంలో విమానాలు ఢీకొంటాయి, 1000 మంది చనిపోతారు సార్ అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. కాని అతని మాటల్ని వినగానే గార్డ్ గట్టిగా నవ్వి తన తోటివానితో, చూస్తున్నావా, ఇప్పుడు ఈ చెత్త ఏరుకునేవాళ్లు మనకు చెప్తారు విమానాలు ఎలా ప్రయాణిస్తాయో. వెళ్ళెక్కడి నుండి, లేదంటే కర్రతో కొడతాను, ఇక చెత్త ఏరడం కూడా మర్చిపోతావు అని గట్టిగా హెచ్చరిస్తాడు. కాని ఆర్యన్ కళ్లల్లో భయం లేదు. అతని కళ్లల్లో నీళ్లున్నాయి, కాని వాటిలో భయం లేదు, ఒక పట్టుదల ఉంది. సార్, నాకు కేవలం 2 నిమిషాలివ్వండి. ఒకవేళ నేను బాగు చేయలేకపోతే ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కాని ఇప్పుడు జనం చనిపోతున్నారు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అప్పుడే లోపల నుండి బ్యాకప్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిందని, ఇప్పుడు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయని వార్త వచ్చింది. ఎయిర్పోర్ట్ లోపల మృత్యు నిశ్శబ్దం అలుముకుంది. మరియు బయట ఒక పిల్లాడు ప్రపంచం వెతుకుతున్న పరిష్కారాన్ని చేతిలో పట్టుకుని నిలబడి ఉన్నాడు. కంట్రోల్ రూంలో మిస్టర్ ఖన్నా తన కుర్చీలో కుప్పకూలిపోయారు. స్క్రీన్పై ఒక పెద్ద 08 నిమిషాల టైమర్ నడుస్తోంది. విదేశీ ఇంజనీర్లు చేతులెత్తేశారు. మరియు ఎయిర్పోర్టు ప్రస్తుత యజమాని అంటే ఆర్యన్ బాబాయ్ విక్రమ్ సింగ్ చెమటలు కక్కుతూ ఫోన్లో అరుస్తున్నాడు. విక్రమ్ సింగ్కు జనం చనిపోతారని భయం లేదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ మూతపడితే తన బిలియన్ల ఆస్తి మరియు అధికారం మట్టిలో కలిసిపోతాయని అతనికి భయం. బయట గార్డ్ ఆర్యన్ను నెట్టేశాడు. ఆర్యన్ దూరంగా వెళ్ళిపడ్డాడు. కాని అతని సంకల్పం దెబ్బతినలేదు. విఐపి గేట్ వద్ద భద్రత ఎంత కఠినంగా ఉందంటే ఒక పక్షి కూడా లోపలికి వెళ్లలేదు. అటు ఎయిర్పోర్ట్ భారీ కిటికీల అవతల ఆకాశంలో కొన్ని విమానాలు ఇప్పుడు చాలా కిందకు కనిపిస్తున్నాయి. అవి సిగ్నల్ లేకుండా దిగడానికి ప్రయత్నిస్తున్నాయి. అది ఆత్మాహుతి లాంటిది అని ఆర్యన్కి బాగా తెలుసు. అయితే ఆర్యన్
తన చిరిగిన చొక్కాతో మోచేతి రక్తాన్ని తుడుచుకున్నాడు. అతను ఎయిర్పోర్ట్ పక్కన ఒక సర్వీస్ డక్ట్ అంటే చెత్త విసిరే దారి ఉందని గమనించాడు. అక్కడి నుండి శుభ్రం చేసే సిబ్బంది పెద్ద పెద్ద కంటైనర్లను లోపలికి తీసుకువెళ్తారు. అతను డైరీని తన నడుముకు గట్టిగా కట్టుకొని పాకుతూ ఆ చీకటి దారివైపు వెళ్లాడు. లోపల దృశ్యం ఇంకా భయంకరంగా ఉంది. ఏటీసీ హాల్లో నిశ్శబ్దం ఉంది. కాని ఆ నిశ్శబ్దం భయంతో నిండి ఉంది. మిస్టర్ ఖన్నా పదే పదే తన హెడ్సెట్లో అరుస్తున్నారు. ఫ్లైట్ 702, మీ ఎత్తును పెంచండి, మాకు ఏమీ కనిపించడం లేదు. అప్పుడే సర్వర్ రూమ్ వెనక చిన్న తలుపు తెరుచుకుంది మరియు చెమటతో తడిసిపోయిన ఆర్యన్ లోపలికి ప్రవేశించాడు. అతడిని చూడగానే అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ అరిచాడు. సెక్యూరిటీ, ఈ కుర్రాడు ఇక్కడికెలా వచ్చాడు? వెంటనే బయటకు పంపండి, ఇది సున్నితమైన ప్రాంతం అని అరుస్తాడు. ఆ మాటలు వినగానే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆర్యన్ వైపు దూకారు. కాని ఆర్యన్ మెరుపు వేగంతో పరిగెత్తి మెయిన్ కన్సోల్ కింద దూరిపోయాడు. అతనక్కడి నుండి అరిచాడు. మిస్టర్ ఖన్నా, మీ స్క్రీన్పై ఉన్న 0-Enter-45 కోడ్ను ఏ విదేశీ ఇంజనీరు తెరవలేదు. అది నా తండ్రి అవినాష్ సింగ్ యొక్క డెడ్ మ్యాన్ స్విచ్. మీరు నాకు ఒక్క నిమిషం ఇవ్వకపోతే ఈ సిస్టమ్ ఎప్పటికీ లాక్ అయిపోతుంది అని గట్టిగా అరుస్తాడు. అవినాష్ సింగ్ పేరు వినగానే మిస్టర్ ఖన్నా చేతులు వణకసాగాయి. ఆగండి, మిస్టర్ ఖన్నా గార్డ్స్కు సైగ చేశాడు. వదిలేండతనే. సో మిస్టర్ ఖన్నా ఆర్యన్ దగ్గరకు వచ్చి అతని మురికి ముఖాన్ని గమనించారు. ఆయనకు ఆ పిల్లాడి కళ్లల్లో ఒక పాత మెరుపు కనిపించింది. అది ఏళ్ల క్రితం ఈ ఎయిర్పోర్ట్ అసలు యజమాని కళ్లల్లో ఉండేది. ఖన్నా అడిగారు, ఇది సేఫ్ కోడ్ అని నీకెలా తెలుసు? ఆర్యన్ తన ఛాతీగా తెచ్చిపోయిన ఆ పాత చిరిగిన డైరీని చూపించాడు. ఎందుకంటే ఇది నా తండ్రి డైరీ. ఎప్పుడైనా ఎవరైనా తప్పుడు వ్యక్తి ఈ సిస్టమ్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సర్వర్ తనని తాను ఇలా లాక్ చేసుకుంటుందని, దాన్ని ఏ సూపర్ కంప్యూటర్ కూడా తెరవలేదని ఆయన రాశారు అని గర్వంగా చెప్తాడు. అయితే ఆర్యన్ మాటలు వినగానే విక్రమ్ సింగ్ భయపడిపోయాడు. ఇదంతా అబద్ధం, ఈ పిల్లాడు పిచ్చోడు, వీణ్ణి బయటకు విసిరేయండి అని విక్రమ్ సింగ్ గట్టిగా అరుస్తాడు. కాని మిస్టర్ ఖన్నా అతని మాట వినలేదు. ఆయన ఆర్యన్ చెయ్యి పట్టుకుని నేరుగా ఆ సర్వర్ రూమ్ లోపలికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లడానికి దేశ అధ్యక్షుడికి కూడా చెకింగ్ లేకుండా అనుమతి ఉండదు. సర్వర్ రూమ్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఒకవైపు కోట్ల రూపాయల మిషన్లు, ప్రపంచంలోని టాప్ ఇంజనీర్లు, మరియు మరోవైపు ఒక చెత్త ఏరుకునే పిల్లాడు, అతని చేతిలో ఒక చిరిగిన పాత డైరీ. సో ఆర్యన్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అతని చిన్న చిన్న వేళ్లు కీబోర్డు దగ్గరికి వెళ్లాయి. అతను కళ్ళు మూసుకుని తన తల్లితో కలిసి చదివిన ఆ డైరీలోని ప్రతి పదాన్ని గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. సమయం మిగిలింది కేవలం 4 నిమిషాలు. ఇంజనీర్లు నవ్వుతున్నారు. ఈ పిల్లాడు ఏం చేస్తాడు? వీడు కనీసం మౌస్ కూడా పట్టుకోలేదు. కాని ఆర్యన్ వేళ్లు కీబోర్డును తాకగానే రూమ్ టెంపరేచర్ మారిపోయినట్లనిపించింది. ఆర్యన్ కమాండ్ ప్రాంప్ట్ తెరిచి ఏ ప్రోగ్రామింగ్ బుక్లో లేని ఆ కోడ్ను టైప్ చేయడం మొదలుపెట్టాడు. విక్రమ్ సింగ్ వెనక నిలబడి వణుకుతున్నాడు. ఎందుకంటే ఈ పిల్లాడు సామాన్యుడు కాదని విక్రమ్కి తెలుసు. ఎందుకంటే ఆర్యన్ తన సొంత రక్తమైన విక్రమ్ సింగ్ యొక్క అన్నయ్య కొడుకు. స్క్రీన్పై ఎర్రని టైమర్ ఇప్పుడు 3:45 చూపిస్తోంది. సర్వర్ రూమ్ లోపల ఉద్రిక్తత ఎంత లోతుగా ఉందంటే జనం తమ గుండె చప్పుళ్లను స్పష్టంగా వినగలుగుతున్నారు. ఆర్యన్ చిన్న చేతులు కీబోర్డ్ మీద ఏదో మాయజాలం చేస్తున్నట్లు నడుస్తున్నాయి. అతని మెదడులో ఆ సమయంలో ఏ భయం లేదు. కేవలం తండ్రి డైరీలోని ఆ మాటలే వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక పాపప్ విండో తెరుచుకుంది. అందులో ఎంటర్ మాస్టర్ కీ అని రాసి ఉంది. అక్కడ నిలబడిన సీనియర్ ఇంజనీర్ తల బాదుకున్నాడు. ఖతం, అంతా అయిపోయింది. ఈ మాస్టర్ కీ కేవలం ఎయిర్పోర్ట్ ఒరిజినల్ ఫౌండర్ దగ్గర మాత్రమే ఉండేది. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. దీన్ని క్రాక్ చేయడానికి ఏళ్లు పడుతుంది. ఆర్యన్ ఆగలేదు. అతను డైరీ చివరి పేజీలో ఉన్న ఒక మసకబారిన హెక్సాడెసిమల్ కోడ్ను గుర్తు తెచ్చుకున్నాడు. ఇది ఏ పాస్వర్డ్ కాదు, అతని తల్లి పుట్టినరోజు మరియు అతని తండ్రి మొదటి పేటెంట్ నెంబర్ యొక్క ఒక వింతైన కలవిక. ఆర్యన్ చివరి బటన్ నొక్కగానే సర్వర్ రూమ్ అంతా యాక్సెస్ గ్రాంటెడ్ అనే ఒక శబ్దం వినిపించింది. అయితే ఆ శబ్దం వినిపించగానే విక్రమ్ సింగ్ ముఖం పాలిపోయింది. అతను తన జేబులో ఉన్న ఫోన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఒకవేళ సర్వర్ పూర్తిగా రీసెట్ అయితే సిస్టమ్ యొక్క ఆటోలాక్ కూడా తెరుచుకుంటుందని అతనికి భయం వేసింది. అందులో గత 10 ఏళ్ల మొత్తం లెక్కలున్నాయి. అతను చెరిపేవేయాలనుకున్నవి కూడా అందులో ఉన్నాయి. తప్పుకో ఇక్కడి నుండి. విక్రమ్ ఆర్యన్ను నెట్టడానికి ప్రయత్నించాడు. ఈ పిల్లాడు సిస్టమ్ హ్యాక్ చేస్తున్నాడు, మన డేటాను దొంగలిస్తున్నాడు. కానీ మిస్టర్ ఖన్నా విక్రమ్ చెయ్యి పట్టుకున్నారు. కూర్చోండి విక్రమ్జీ, ఈ పిల్లాడు మీ కోట్ల రూపాయల ఇంజనీర్లు చేయలేని పని చేస్తున్నాడు. ఒకవేళ మీరు అతన్ని ఆపితే నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను కాని హెచ్చరిస్తాడు. సో ఆర్యన్ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అతని నుదుటిపై చెమట బిందువులు మెరుస్తున్నాయి. అతను చివరి కమాండ్ టైప్ చేశాడు, రీబూట్ సిస్టమ్ ఫోర్స్ బైపాస్ వైర్స్. తరువాతి 30 సెకండ్ల వరకు స్క్రీన్ అంతా నల్లగా మారిపోయింది. బయట రన్వేపై ఉన్న పైలట్లు తమ కిటికీల నుండి చూశారు. ఏటీసీ టవర్ లైట్లు ఒక్కసారి ఆరిపోయి మళ్లీ ఒక్కసారిగా వెలిగి స్క్రీన్ అంతా పచ్చగా మారిపోయింది. కంట్రోల్ రూంలో ఉన్న రేడియో నుండి శబ్దం వచ్చింది. ఏటీసీ,
దిస్ ఈజ్ ఫ్లైట్ AI 402. మాకు సిగ్నల్ దొరికింది. మేము ల్యాండింగ్ కోసం సిద్ధంగా ఉన్నాం అని శబ్దం వినిపించడం మొదలుపెట్టింది. ఒకరి తరువాత ఒకరు అన్ని విమానాలతో సంబంధం ఏర్పడింది. వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇంజనీర్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వారు ఆ 10 ఏళ్ల బిచ్చగాడిని చూస్తున్నారు. అతను ఇప్పుడు వారికి ఒక దేవదూత కంటే తక్కువ కాదు. సర్వర్ రూమ్ లోపల నిశ్శబ్దం ఎంత లోతుగా ఉందంటే అక్కడ నడుస్తున్న కూలింగ్ ఫ్యాన్స్ శబ్దం కూడా పెద్దగా వినిపిస్తోంది. ఆర్యన్ వేళ్లు కీబోర్డు మీద ఆగిపోయాయి. కానీ స్క్రీన్పై కోడింగ్ వరుసలు ఏదో జలపాతంలాగా ప్రవహిస్తున్నాయి. సిస్టమ్ చివరి లేయర్ అన్లాక్ అవ్వగానే స్క్రీన్పై ఒక ఫోల్డర్ తెరుచుకుంది. దాని పేరు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ ఫీనిక్స్. అక్కడ ఉన్న ఇంజనీర్లు మరియు విక్రమ్ సింగ్ శ్వాస ఆగిపోయింది. ఇది ఏ సామాన్యమైన వీడియో కాదు. మెయిన్ స్క్రీన్పై ఒక పాత వీడియో ఫోల్డర్ తనంతట అదే ప్లే అవడం మొదలుపెట్టింది. ఇది ఒక డెత్ నోట్ వీడియో. దీన్ని అతని తండ్రి చనిపోయడానికి సరిగ్గా 1 గంట ముందు రికార్డ్ చేసి సర్వర్ యొక్క అత్యంత సురక్షితమైన మూలలో దాచారు. సో ఆర్యన్ సిస్టమ్ను అన్లాక్ చేయగానే అతని తండ్రి రహస్యంగా దాచిన వీడియో మరియు ఆధారాలు బయటపడతాయి. అవి విక్రమ్ సింగ్ చేసిన కుట్రలను, హత్యాయత్నాన్ని బట్టబయలు చేస్తాయి. దీంతో విక్రమ్ అరెస్ట్ అవుతాడు. చివరికి ఆర్యన్ మరియు అతని తల్లి తమ కోల్పోయిన గౌరవాన్ని, సామ్రాజ్యాన్ని తిరిగి పొందుతారు. అంతేకాకుండా ఆర్యన్ తనలాంటి పేద పిల్లల కోసం విద్యాసంస్థలను నిర్మించి విద్య మరియు జ్ఞానం మనిషి తలరాతను మార్చగలవు అని నిరూపిస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో పూర్తయింది. ఈ కథ మీ మనసును తాకినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.